అందరికి నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, వైసీపీ నాయకులు, ఉమ్మడి అనంతపురం జిల్లా. చంద్రబాబు నాయుడికి పాలేరుగా వివరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మనం దత్తపుత్రుడే అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడికి వారసుడు, రాజకీయ వారసుడు కూడా పవన్ కళ్యాణ్ అని ఈ రోజుతో తెలిపింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ గారి కుటుంబం మీద మరియు అంబటి రాంబాబు గారి మీద వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులతో చేయిస్తున్న దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి వికృత చేష్టలు చంద్రబాబు నాయుడు చేపించేవాడు. ఈ రాజకీయ ఇలాంటి వికృత చేష్టలు చేసే వారసత్వాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని మనకు నిజం అవుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించు, నీకు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మిగతా విషయాల కుటుంబాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సొంత భార్యలని చెప్పుకోలేని వ్యక్తివి నువ్వు. సొంత కొడుకులు కూతుర్లు నా వాళ్ళు కాదు అని అప్పుడు వీటిలో చెప్పుకున్న దౌర్భాగ్యులు నువ్వు. సొంత తల్లి మీ అమ్మగారు వదిలినటువంటి అంజనాదేవి గారు కాదు అని ఇండైరెక్ట్ గా భువనేశ్వర్ గారని అప్పుడు వీటిలో పెట్టుకున్న దౌర్భాగ్యుడు నువ్వు. ఈరోజు ఇలాంటి వికృత చేష్టలు చేస్తుంటే ప్రజలు ఊరుకునే ఉంటారనుకున్నావా? నీకు బుద్ధి చెప్తారని కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంలో రాజకీయాలు చేయి, ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని ఇలా కుటుంబ సభ్యులతో తిట్టించే కార్యక్రమాలను మొదలు పెడితే నీకన్నా చాలా బలంగా చేస్తారు. కానీ మా కొన్ని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యబద్ధంలో పనిచేసే రాజకీయాలు మాకు తెలుసు కాబట్టి మేము ఆ రూట్లో వస్తున్నాం. నువ్వెన్ని ఇలాంటి కుప్పగింత చేసినా కూడా నిన్ను తరిమి కొట్టేది మాత్రం మేము ప్రజాస్వామ్యబద్ధంలో తరిమి కొడతాం. మాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టి మళ్ళీ రేపు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా నిన్ను పూర్తిగా రాష్ట్రం నుంచి వెళ్ళేస్తారని కూడా మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్, ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం.